ఏంటండి పొద్దున పొద్దునే దేవుడు దానం పెట్టుకుంటున్నారు? మన ఇద్దరం గొడవ పడకూడదని. మనిద్దరం గొడవ పడితే మధ్యలో దేవుడే చేస్తాడట. దేవుడు కదా, గొడవలు రాకుండా చూస్తాడని. చూస్తాడంతే, సినిమా చూసినట్టు ఆపగలదా ఏంటి? గొడవే లేనప్పుడు ఇంకా ఆపడం ఆపుకోవడం ఏమిటి? దేవుడే తలుచుకుంటే అసలు గొడవే ఉండదుగా. గొప్పవారే. ఆ మాటకొస్తే దేవుడు ఒక్కడే, మనం కోట్లు కోట్లు. ఒక్కొక్కడికి ఒక్కొక్క మనసు ఇచ్చాడు. ఎవరి మనసు వారిది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. దానిని మాత్రం నా వల్ల కాదు, మీ వల్ల కాదు, చివరికి మనల్ని సృష్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. అలా ఏమని చెప్పగలవు? దేవుడికి మాత్రం సమస్యలు లేవా? దేవుడికి మాత్రం భార్య లేదా? అంటే ఏముంది, ఎక్కడ స్త్రీ ఉంటే అక్కడ గొడవలు ఉంటాయి, ఎక్కడ ఆడదుంటే అక్కడ అనుమానాలు ఉంటాయి, ఎక్కడ మహిళ ఉంటే అక్కడ మంట ఉంటుంది, ఎక్కడ లేడీ ఉంటే ఇంకేం చెప్పదు, అక్కడ లడాయి ఉంటుంది అంటావు. అవునండి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? దేవుడు కాదు ప్రార్థించవలసింది, గొడవలు రాకుండా చూడు తల్లి అని, భార్య అని. అందుకే అన్నారు, ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని.